సార్ ముందు సార్ వైపు చదవయ్యా పీడి గారు మాట్లాడద్దు. ఇంకా పుట్టి పక్క దగ్గర రెండు వస్తాయి సార్. సుధాకర్ సార్ సార్ ఒకసారి చూసుకోండి, లేకపోతే ఏమైనా డిస్టెన్స్ ఉంటే ఇది దిగి సార్ నన్ను చదువుతావా? చదువుతాను అక్టోబర్ దాకా పడాలి సార్. అక్కర్లేదు సార్ అంటే సరిపోతుంది. మీరు ఈ పక్క మీరు ఉండండి, మీరు ఉండండి చెప్తాను. మీరు ఉండండి సార్. పిడి గారు మీరు ర్యాలీలో ఉంటారు రండి. సార్ ప్రిన్సిపాల్ గారు పక్క నుంచి మానవాళి తెచ్చుకున్నామంటే మనం మనల్ని కాపాడుకుంటున్నామని అర్థం. నా బాధ్యత మన ప్రభుత్వం చేపట్టిన కంఠహారాన్ని విజయవంతం చేస్తాను. మొక్కలను వేస్తాను, నాటిన మొక్కలను అవి చెట్టుగా ఎదిగేలాగా కాపాడుతాను. నా ఇల్లు నా కళాశాల ప్రాంతంలో చెత్త నిర్వహణ బాధ్యత అందరూ వెనకాల నిలబడండి. నా తోటి వారు పిల్లలతో సార్ మీరు కూడా పక్కరండి మేడం. ఎందుకంటే స్టాఫ్ అందరూ ఉన్నారు అంటే పిల్లలు కూడా కనపడేటట్టు తోట పడతారని రండి రండి. అటెన్షన్ నానా. మీరు కూడా చేత పెట్టుకో, వచ్చే ముందు పెట్టుకోండి, కింద పెట్టుకోండి, కింద కావాలి. రైట్, ఇప్పుడు ఈ హ్యాండ్ని పెట్టుకోండి. అమ్మ ఆ చేతితో పట్టుకుని ఇట్లా ఆ చేతికి మూన కొట్టుకొని ఇది ఎగ్జిట్లా ఏం కాదు, కిందకే పెట్టండి సార్. నానా ఇప్పుడు మన రాఘవేంద్రరావు గట్టిగా చదువుతాడు. చదివిన తర్వాత మీరు చదవాలా. ఆయన ఏం చదువుతున్నాడో అది విని ఆ పదాలను మీరు గట్టిగా ఉచ్చరించాలా. నాన్న చేతులు ముందు పెట్టండి అమ్మా. అంటే ప్రతిజ్ఞ చేస్తున్నట్టు, అంటే మన ఇళ్ళల్లో అంటారు చూసారు ఒట్టేయమని, అది అట్లా వేస్తున్నట్టు మీరు మానవాళికి భగవంతుడిచ్చిన తోడు చెట్టు. చెట్లను పెంచుతున్నామంటే మనల్ని మనం కాపాడుతున్నట్టు అర్థం. నా బాధ్యతగా మన ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేస్తాను. మొక్కలు నాటుతున్నాను, నాటిన మొక్కలను పరీక్షిస్తాను. అది చెట్టుగా ఎదిగేదాకా కాపాడుతాను. నా ఇల్లు నా కళాశాల ప్రాంతాలలో చెట్ల నిర్వహణ బాధ్యతను తీసుకుంటాను. నా తోటి వారిని ప్రోత్సహిస్తాను. మన కళలను కంటున్న బంగారు తెలంగాణ సహకారానికి తొలిమెట్టు హరితారంలో మనస వాచ కర్మణ వికరణ శుద్ధిగా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.